సార్ నమస్తే సార్. నమస్తే సార్ ఇక్కడ మన విజయవాడలో 36 సంవత్సరాలుగా పుస్తక మహోత్సవం జరుగుతుంది. అసలు మీకు ఎలా అనిపిస్తుంది సార్? చాలా ఆనందంగా చక్కగా ఇదేదో పారిశ్రామిక అంతకుముందు ఎగ్జిబిషన్ జరిగేదే అంత ఆనందంగా ఇక్కడ పుస్తక ప్రియులు అందరూ వచ్చి రకరకాల పుస్తకాలు ఇక్కడ జరిగే పుస్తకావిష్కరణలో ఈ నగరం ఎదురు చూస్తూ ఉంటుంది 10 సంవత్సరం. కొంతకాలం పాటు ఇక్కడ ప్లేస్ దొరక్క వేరే చోటుకి వెళ్ళినప్పుడు కూడా జనం ఇబ్బంది పడ్డారు. ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కేటాయించడం ప్రజలందరూ రావడం చాలా బాగుంది. ప్రజలందరూ కూడా బాగా ఆదరిస్తూ ఉన్నారు. దీనికి ఉండే విలువ గౌరవం గుర్తింపు దీనికి ఉంది. సిపిఐ నారాయణ గారు చెప్పినప్పుడు దీనికి శాశ్వత స్థలం కనుక కేటాయించినట్టయితే ఇంకా బాగుంటుంది అని చెప్పి మా అభిప్రాయం. సార్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ డిజిటల్ మార్కెట్ అంతా డిజిటల్ యుగం నడుస్తుంది. అయితే ఇప్పుడు అందరూ బుక్స్ కంటే ఎక్కువగా మొబైల్స్కి టీవీస్కి అడిక్ట్ అయిపోయినప్పుడు అందరూ బుక్స్ చదవడానికి ఇంట్రెస్ట్ తగ్గిపోయింది అనుకున్నాం. కానీ ఇప్పుడు చూసినట్టయితే ప్రతి సంవత్సరానికి ఫ్లోటింగ్ అయితే ఎగ్జిబిషన్ పెరుగుతుంది. అంటే బుక్స్ చదవడం అందరూ ఇంకా ఎక్కువ అలవాటు చేసుకుంటున్నారంటారు. ఫిజికల్ బుక్ వేరు, డిజిటల్ బుక్ వేరమ్మా. డిజిటల్లో మనం చదువుతూ ఉంటే గంట కన్నా ఎక్కువ చదవలేము. ఈలోపు ఇంటరప్షన్, ఆ మెసేజ్ వచ్చుద్ది, ఈ మెసేజ్ వచ్చుద్ది, ఆ కాల్ వచ్చుద్ది, ఈ కాల్ వచ్చుద్ది. అది కాదు కానీ ఫిజికల్ బుక్కే జనాన్ని అట్రాక్ట్ చేస్తుంది, బాగుంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో డిజిటల్ ఇంకా వెళ్తారు కానీ ఫిజికల్ బుక్కే వాల్యూ ఉంది. అది ఇప్పుడు కనపడతా ఉంది, చాలామంది వస్తూ ఉన్నారు. దానికేం ఆదరణ అయితే తగ్గల. సార్ మీరు ఒక పొలిటీషియన్గా మీ లైఫ్ని ఇన్స్పైర్ చేసిన బుక్ ఏదైనా ఉందా? అనేక మంది చరిత్రలు ఉన్నాయి కదా. స్వాతంత్రోద్యమంలో చరిత్రలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అని, స్వాతంత్రోద్యమం అని అనేక పుస్తకాలు చదువుతూ ఉంటాం. రాజకీయాలకు సంబంధించి బయోడేటాలో బయోగ్రఫీలకు సంబంధించి అన్ని పుస్తకాలు, రాజకీయ పుస్తకాలు బాగా చదువుతూ ఉంటాను. ప్రతి పుస్తకాన్ని మేము రాబోయే కాలంలో అసలు సాహిత్యం భవిష్యత్తు ఎలా ఉండబోతుంది సార్? సాహిత్య మోషన్ బ్రహ్మాండంగా ఉంటుంది. సాహిత్యానికి ఏముంది, ఆదరిస్తూ ఉంటారు, అవార్డులు ఇస్తూ ఉంటారు. యువ రచయితలకి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు ఇస్తున్నారు, జ్ఞానపీఠ అవార్డులు ఇస్తూ ఉన్నారు, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులు ఇస్తూ ఉన్నారు. తెలుగుకి వచ్చిన డోకా ఏమీ లేదు. రాబోయే రోజుల్లో కవులు, రచయితలు, కళాకారులు, ఈ సాహిత్యం, సాంస్కృతిక రంగాలన్నీ కూడా దేదీప్యమానంగా వెలుగొంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. సార్ రచయితలకి, కవులకి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు? ఏం పర్లా, వాళ్ళకి మంచి అండర్స్టాండింగ్ ఉంది. దీనికి సాంస్కృతిక శాఖ పనిచేస్తూ ఉంది. దాని సంచాలకులు ఉంటాడు, దాని మంత్రి గారు ఉంటారు, దానికి ఒక కమిటీ ఉంటుంది. వాళ్ళు వీళ్ళు కలిసి ముందుకెళ్తూ ఉంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ.